వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో దశమస్కంధంలో మనం 83వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అధ్యాయంలో ఏమిటంటే శ్రీకృష్ణుని అష్టమహిషులు 16,000 మంది రాజకన్యలు తమ వివాహ వృత్తాంతములను ద్రౌపదీదేవికి వివరిస్తారు. శ్రీ శుకవాచ తథానుగృహ్య భగవాన్ గోపీనాం స గురుర్గతిః యుధిష్ఠిరమథా పృచ్ఛత్ సర్వాంశ సుహృదో వ్యయం. త ఏవం లోకనాథేన పరిపృష్టాః సుసత్కృతాః ప్రత్యూచుర్హృష్టమనసస్తత్పాదేక్షాహతాం సః. కుతో శివం త్వచ్చరణాంబుజాసవం మహన్మనస్తో ముఖనిస్సృతం క్వచిత్. పిబంతి ఏ కర్ణపుటైరలం ప్రభో దేహం హృతాం దేహకృతస్మృతిచ్ఛిదం. శుక్లవారు అంటున్నారు, శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు తత్వోపదేశం ఉనర్చిన తరువాత వారు అర్థించిన రీతిగానే వారి హృదయములలో తన పాదార విందముల యందు నిరంతరము భక్తి నెలకొనియుండునట్లు అనుగ్రహించాడు. ఆ ప్రభు వారికి పరమ గురువు మాత్రమే కాదండి, పరమ గతి కూడా. అనగా ఆ స్వామియే సాధనము సాధ్యము. అనంతరము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని అతడు చేరి ఉన్న బంధుమిత్రులను వారి క్షేమ సమాచారాల గురించి అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణ కమలములను దర్శించిన మాత్రముననే వారి పాపములన్నీయును తొలగిపోయి ఇప్పుడు స్వయంగా పరమ పురుషుడే వారిని కుశల ప్రశ్నలతో ఆదరించుట వలన వారు పరమానంద భరితులై ఇలా అన్నారు. యుధిష్ఠిరుడు అంటున్నాడు, పురుషోత్తమ, గొప్ప గొప్ప మహాపురుషులు తమ మనస్సులలోనే నీ చరణారవింద మకరందమును ఆస్వాదిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ మహాత్ముల ముఖ కమలముల నుండి నీ లీలల గాథామృతము జాలువారుతూ ఉంటుంది. నీ పాద పద్మముల సుధలు గ్రోలిన వారికి అవిద్యాజనితములైన సంసార బంధములన్నీయును విచ్ఛేదములవుతాయి. ఆ దివ్యామృతమును తమ కర్ణ పుటముల ద్వారా తనివిదీరా ఆస్వాదించిన వారికి ఇంకా అశుభములు ఎలా కలుగుతాయి? క్షేమ సమాచారాలు అడిగితే ఆయన ఒంటిగా అడుగుతున్నామేమయ్యా, నీ గాథామృతములను గ్రోలిన వారికి అశుభములు కలుగవు కదా, ఇంకేం క్షేమ సమాచారాలు అంటున్నాడు ఆయన. హిత్వాత్మధామ విధుతాత్మకృత్యవస్థం
ఆనంద సంప్లవమఖండమకుంఠబోధం కాలోపసృష్టి నిగమావన ఆత్మయోగమాయాకృతిం పరమహంసగతిం నతాస్మ. సర్వేశ్వర, నీవు జ్ఞానస్వరూపుడవు, అఖండానంద సాగరుడవు. నువ్వు పామరులకు మనోహరంగా తోచడి జాగ్రస్వప్న సుషుప్తులకు నీవు అతీతుడవు. స్వయం ప్రకాశమానుడవైన నీ దరికి అవి ఎన్నడూ చేరజాలవు. కాల ప్రభావమున లుప్తమైన వేదములను పరిరక్షించుటకై నీవు అచింత్యమైన నీ యోగమాయ ద్వారా మానవాకారములను దాల్చుతూ ఉంటావు. పరమహంసలకు నీవే ఆశ్రయుడవు, అట్టి నీకు ప్రణమిల్లుచున్నాము అన్నాడు. ఋషిరువాచ ఇత్యుత్తమ శ్లోక శిఖామణిం జనేష్వభిష్టువత్స్వంధకరకౌరవస్త్రియః సమేత్య గోవింద కథామిథో గృణన్ త్రిలోకగీతాః శృణువర్ణయామి తే. శుకమహర్షి అన్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, ధర్మరాజు మొదలగు వారు అందరూ జగద్విఖ్యాతుడైన శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించుతుండగా యదువంశ వనితలు కురువంశమునకు చెందిన కాంతులను ఒక చోట చేరి ముల్లోకములలోను వ్యాప్తములైన కృష్ణప్రభువు యొక్క దివ్య గాథలను తమలో తాము ముచ్చటించుకున్నట్టు. వాటి గురించి వివరిస్తాను, విను అన్నాడు. ద్రౌపది అడిగిందిట, హే వైదర్భ్యచ్యుతో భద్రే, హే జాంబవతి కౌసలే, హే సత్యభామే కాళింది శైవ్యే రోహిణి లక్ష్మణే, హే కృష్ణపత్న్య ఏతన్నో బ్రూతవో భగవాన్ స్వయం ఉపయేమే యథా లోకమనుకుర్వన్ స్వమాయయా. ద్రౌపది అడిగింది, ఓ రుక్మిణి, భద్ర, జాంబవతి, నాగ్నజితి, సత్యభామ, కాళింది, మిత్రవింద, లక్ష్మణ, రోహిణి, ఇతర కృష్ణపత్నులారా, శ్రీకృష్ణ భగవానుడు తన మాయ ద్వారా లోకమర్యాదలను పాటిస్తూ స్వయంగా మిమ్ములను పరిణయమాడిన రీతిని నాకు వివరింపండి. అప్పుడు రుక్మిణీదేవి చెబుతోంది, చైత్యాయమార్పయుతుముద్యత కార్ముకేషు రాజస్వజేయ భట శేఖరితాంఘ్రిరేణు నిన్యే మృగేంద్రైవ భాగమజా వియూధా తశ్రీనికేత చరణోస్తు మమార్చనాయ. ఈ ఒక్క శ్లోకం చదువుకున్న వారికి వివాహం విషయంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ద్రుపద రాజకుమారి అజేయులైన మహావీరులు సైతము వినమ్రులై శ్రీకృష్ణునకు ప్రణమిల్లి ఆ ప్రభువు యొక్క పాదధూళిని తమ శిరస్సుల యందు దాల్చుతుందురు. అట్టి పురుషోత్తముని నేను వరించి ఉన్నాను, కానీ మా అన్నయ్యవు రుక్మిణి నన్ను సేది దేశపు రాజకుమారుడైన శిశుపాలునకు కట్టబెట్టవలయునని నిశ్చయించుకొని ఉన్నాడు. ఆయనకు బాసటగా జరాసంధాదులు ధనుర్బాణములతో యుద్ధములకు సర్వసన్నద్ధులై ఉన్నారు. అట్టి స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు మేకల గొర్రెల గుంపుల నుండి సింహము తన భాగమును గ్రహించినట్లు నన్ను తీసుకుని వచ్చి పరిణయమాడాడు. సకల సంపదలకును వైభవములకును నిలవైన ఆ స్వామి పాద పద్మములను జన్మజన్మల యందును ఆరాధించుచుండవలెనని నా అభిలాష అన్నది. తర్వాత సత్యభామ చెబుతోంది, యో మే సనాభివత తప్త హృదా తేన లిప్తాభిశాపమపమారుష్టుముపాజహార జిత్వర్క్షరాజమథరత్నమదాత్సతేన భీతః పితాదిశత మాం ప్రభవేపి దత్తాం. సత్యభామ అన్నది, ద్రౌపది, మా తండ్రియగు సత్రాజిత్తు తన తమ్ముడగు ప్రసేనుని మృతికి పరితప్త హృదయుడై ఆయన మరణమునకు శ్రీకృష్ణుడే కారణమని ఆ ప్రభువుపై నిందమోపాడు. అంతటా స్వామి ఆ అపనిందను తొలగించుకున్నటకు పూనుకున్నాడు. పిదప ఆ పురుషోత్తమును భల్లూకరాజైన జాబవంతుని జయించి సత్యమంతకమణిని తీసుకుని వచ్చి మా తండ్రికి అప్పగించాడు. అప్పుడు ఆయన తన తప్పును తెలుసుకుని భయపడ్డాడు. నన్ను వేరొకరికిచ్చి వివాహం చేయుటకు మా తండ్రి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అయినను పశ్చాత్తప్తుడైన మా తండ్రి నన్నును శమంతకమణిని ఆ శ్రీకృష్ణ ప్రభువునకు అర్పించాడు అని చెప్పి జాంబవతీదేవి చెబుతోంది, ప్రాజ్ఞాయ దేహకృదమం నిజనాథ దైవం సీతాపతిం త్రినవహాన్యమువనాభ్యయుధ్యత్ జ్ఞాత్వా పరీక్షిత ఉపాహర దర్శనం మాం పాదౌ ప్రగృహ్య మణినాహముముష్యదాసి. నా తండ్రియకు జాంబవంతుడు తన ఇలవేల్పైన శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు అని ఎరుంగక ఈ ప్రభువును 27 దినములు ఎదిరించి పోరాడాడు.
యథార్థమును గ్రహించిన తరువాత మా తండ్రి ఈ స్వామి చరణములకు ప్రణమిల్లి మణితో సహా నన్ను ఈ పరమ పురుషునకు సమర్పించాడు. సర్వదా ఈ మహాత్మునకు నేను దాస్యమునర్చుచుండువలనని నా అభీష్టము అన్నదావిడ. కాళింది చెబుతోంది. తపశ్చరంతీం ఆజ్ఞాయ స్వపాదస్పర్శనాశయా సఖ్యోపేచాగ్రహేత్ పాణిం యోగం తద్గృహమార్జనీ. శ్రీకృష్ణ పరమాత్ముని పాదపద్మముల సేవాభాగ్యము అప్పుటకై నేను తపస్సు చేస్తూ ఉన్నాను. ఆ విషయమును ఎరిగి కృష్ణ ప్రభువు తన సఖుడైన అర్జునితో కూడి నా కడకు వచ్చి నన్ను చేపట్టాడు. ఎల్లప్పుడూ ఈ దేవదేవులకు గృహదాసినై ఉండుటయే నా మనోరథము అన్నదావిడ. మిత్రవింద చెబుతోంది. యో మాం స్వయంవర ఉపేత్య విజిత్య భూపాం నిన్యేష్వయూథగమివాత్మబలిం విపారి భ్రాతృంశ్చ మే పకురుతస్వపురం శ్రియౌకః తస్యాస్తు మేనుభవమంహ్యవనే జనత్వం. మా తండ్రియకు జయత్సేనుడు నా స్వయంవరమును ప్రకటించాడు. నన్ను వివాహమాడగూడి రాజకుమారులు ఎల్లరూ అక్కడికి వచ్చారు. మా మేనమామ కుమారుడు జగన్నాథుడు అయిన శ్రీకృష్ణుడు ఆ స్వయంవరమునకు విచ్చేసి రాజన్యులను అందరినీ జయించి సింహము శునకముల మధ్యనున్న తన ఆహారమును గైకొనినట్లు నన్ను స్వీకరించాడు. అప్పుడు నా సోదరులైన విందాను విందులు ఆయనకు అడ్డు వచ్చారు. కృష్ణప్రభు వారి అడ్డు తొలగించుకుని నన్ను ద్వారకకు తీసుకుని వచ్చి పరిణయం ఆడాడు. జన్మ జన్మలయందును నాకు ఈ పరమ పురుషుని పాద ప్రక్షాళన భాగ్యము లభించుచుండుగాక అని కోరుకున్నాడు. సత్యోవాచ. సప్తోక్షణోతి బల వీర్య సుతీష్ణ శృంగాన్ పిత్రాకృతాన్ క్షితిప వీర్య పరీక్షణాయ తాన్ వీర దుర్మదహనస్తరసా నిగృహ్య క్రీడన్ బబంధః యథా శిశవోజతోకాన్ య ఇత్థం వీర్యశుల్కాం మాం దాసీభిశ్చతురంగిణీం పసిరిర్జిత్య రాజన్యాన్ నిన్యేతద్దాస్యమస్తు మే. సత్య అంటే ఇక్కడ నాగజితికి సత్య అనే పేరు కూడా ఉన్నది. ఆవిడేమంటోందంటే, మా తండ్రియు కోసల దేశమునకు ప్రభువు అయిన నగ్నజిన్ మహారాజు తన రాజ్యమున మదించిన 7 ఆబోతులను అదుపు చేసి బంధించిన వీరునకు నన్ను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. ఆ ఆబోతులు మిగుల బలిష్టములైనవి, వాటి కొమ్ములు మిక్కిలి వాడి అయినవి. ఎక్కుమంది రాజకుమారులు వచ్చి కూడా వాటిని అదుపు చేయలేక విఫలులై వెనుదిరిగిపోయారు. వీరుల దుర్మదమును అణచుటలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ ఆబోతులను క్షణంలో అదుపు చేసి శిశువులు మేకపిల్లలను వలె వాటిని అవలీలగా బంధించాడు. వీర్యశుల్కనైన నన్ను ఈ విధంగా కృష్ణప్రభువు చేపట్టాడు. మా తండ్రి నా వెంట పెక్కుమంది దాసీలను చతురంగ బలములను పంపాడు. ఈ మహావీరుడు త్రోవలో అడ్డు వచ్చిన రాజకుమారులను జయించి నన్ను ద్వారకకు కొనిపోయి వివాహమాడాడు. సర్వదా ఈ స్వామికి దాస్యము చేయుచుండయే నా అభిలాష అన్నదావిడ. భద్రోవాచ. భద్ర చెప్తోంది. పితా మే మాతులేయాయ స్వయమాహూయ దత్తవాన్ కృష్ణే కృష్ణాయ తచ్చిత్తామక్షౌహిణ్య సఖీ జనై అస్య మే పాద సంస్పర్శో భవేజ్జన్మని జన్మని కర్మభిర్భ్రామ్యమాణాయ యేన తచ్ఛ్రేయ ఆత్మనః. కృష్ణ భగవానుడు మా మేనమామ కుమారుడు. చిన్నతనము నుండి నేను ఈ ప్రభువుపై అనురక్తనయ్యున్నాను. మా తండ్రి ఈ మహాత్ముని స్వయంగా ఆహ్వానించి నన్ను సాదరంగా సమర్పించాడు. పెక్కుమంది చెలికత్తెలను, ఒక అక్షౌహిణి సేనను కానుకలుగా అర్పించాడు. కర్మానుసారంగా నేను ఎన్ని జన్మలెత్తినను ప్రతి జన్మయందును నాకు ఈ పురుషోత్తముని పాద సంస్పర్శ భాగ్యము కలుగుచుండుగాక. అదియే నాకు పరమ శ్రేయోదాయకము అన్నది ఆవిడ కూడా. లక్ష్మణోవాచ. మమాపి రాజ్ఞచ్యుత జన్మ కర్మ చ శ్రుత్వా ముహుర్నారద గీతమాసః చిత్తం ముకుందే కిల పద్మహస్తయా బుధస్సు సంమృశ్య విహాయ లోకపాన్. క్షీర సముద్రము నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి సకల లోకపాలులను కాదని శ్రీహరినే వరించెను కదా. అలాగే నారద మహర్షి పలుమార్లు కీర్తించగా శ్రీకృష్ణుని దివ్యావతారములను లీలావైభవులను విని నేను ఎంతయో ముగ్ధురాలై ఉన్నాను. బాగుగా తర్కించుకొనిన తరువాత నేను నా చిత్తమును శ్రీకృష్ణ ప్రభువునకు సమర్పించుకున్నాను. జ్ఞాత్వా మమ మతం సాధిపితా దుహితృవత్సలః బృహత్సేన ఇది ఖ్యాతస్తత్రోపాయమచీకరత్. మిగుల విఖ్యాతుడైన బృహత్సేనుడు మా తండ్రి. ఆయనకు నేననిన పంచ ప్రాణాలు. శ్రీకృష్ణునిపై ప్రేమానురాగములను నిలుపుకొని ఉన్న నా యొక్క మనస్సును గుర్తించి మా తండ్రి ఒక ఉపాయం ఆలోచించాడు.
యథా స్వయంవరే రాజ్ఞి మత్స్య పార్థేప్సయా కృతః అయంతు బహిరాచ్ఛన్నో దృశ్యతే స జలే పరం శ్రుత్వైతత్సర్వతో భూపా ఆయయుర్మత్పితుః పురం సర్వాస్త్రశస్త్రతత్వజ్ఞాః సోపాధ్యాయాః సహస్రశః. మీ తండ్రియకు ద్రుపద మహారాజు నీకు అర్జునుడు భర్తగా లభించుటకై మత్స్యయంత్రమును నిర్మింపజేసి స్వయంవరమును ప్రకటించాడు. అలాగే మా తండ్రియు మత్స్యయంత్రమును ఏర్పాటు చేయించాడు. మీకు ద్రౌపదికి చెబుతోంది కదా. ఆ యంత్రము బయటికి ఎవ్వరికి కనబడకుండా ఆచ్ఛాదింపజేశాట. కానీ ఆ మత్స్యయంత్ర ప్రతిబింబము మాత్రము భూమిపై గల కలశ జలముల్లో కనబడుతూ ఉంటుంది. స్వయంవర ప్రకటనను వినినంతనే నలువైపులు గల వేల కొలది రాజకుమారులు తమ ఉపాధ్యాయులను వెంట పెట్టుకుని మా తండ్రి నగరములకు చేరారు. వారు సకల శస్త్రాస్త్ర విద్యలను ప్రయోగోపసంహారములతో బాగా నేర్చిన వారు. వాళ్ళంతా పిత్రా సంపూజితాః సర్వే యథా వీర్యం యథా వయః ఆదదు సశరం చాపం వేత్తుం పశ్యతి మధ్యః ఆదాయ వ్యసృజన్ కేచిత్ సత్యం కర్తుమనీశ్వరాః ఆకోటిజ్యాం సముత్కృష్య పేతురేకే పునాహతాః. ఆ రాకుమారులందరికీ వారి బల పరాక్రములకును వయస్సులకును అనుగుణంగా స్వాగత మర్యాదలు చేశాడు. వారు నన్ను చేపట్టు కోరికతో ఆ స్వయంవర సభలో ధనుర్బాణములు చేబూనారు. వారిలో కొందరు అల్లెత్రాలను సంధింపజాలక నిర్వీర్యులై తమ ప్రయత్నమును విరమించుకున్నారు. మరికొందరు నారిని సంధించుటకై వింటి యొక్క కొమ్మును వంచబోయి దాని దెబ్బకు కింద పడిపోయారు. సజ్జం కృత్వా పరే వీరా మాగధాం వష్ఠచేదిపాః భీమో దుర్యోధన కర్ణో నావిందం తదవస్థితం మత్స్యాభాసం జలే వీక్ష్య జ్ఞాత్వా చ తదవస్థితిం పార్థో యత్తో సృజద్బాణం నాక్షిణత్ పస్పృశే పరం. వీరుడైన జరాసంధుడు, అంబష్ఠుడు, శిశుపాలుడు, భీముడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలగు వారు ధనుస్సులను ఎక్కుపెట్టగలిగారు కానీ మత్స్యయంత్రమును గుర్తించలేకపోయారు. వాళ్ళు తరువాత అర్జునుడు మాత్రము జలమునందు ఆ మత్స్యయంత్రం యొక్క ప్రతిబింబాన్ని చూసి దాని ఉనికిని గుర్తింపగలిగాడు. అంతటా అతడు ఏకాగ్రతతో బాణమును ప్రయోగించాడు. కానీ ఆ శరము దానిని తాకినే గాని ఛేదింపలేకపోయింది. రాజన్యేషు నివృత్తేషు భగ్నమానేషు మానిషు భగవాన్ ధనురాదాయ సజ్జం కృత్వా సలీలయా తస్మిన్ సంధాయ విశిఖం మత్స్యం వీక్ష్య సకృజ్జలే చిత్వేషు నాపాతయత్తం సూర్యే చాభిజితి స్థితే. అభిమానధనుడైన రాజకుమారులు ఎల్లరూ తమ ప్రయత్నంలో యందు విఫలులై దైన్యంతో వెనక్కి వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ ధనుస్సును చేబూని దానిని అవలీలగా ఎక్కుపెట్టి బాణమును సంధించాడు. అనంతరం ఆ ప్రభువు జలమునందు మత్స్యయంత్ర ప్రతిబింబమును ఒక్కసారి చూసి నిశ్చితమైన తన శరముతో ఆ యంత్రమును ఛేదించి పడగొట్టాడు. ఈ విజయము సర్వార్థ సాధకమైన అభిజిల్లగ్నమునందు ఘటిల్లెను. దివి దుందుభయో నేదుర్జయ శబ్దయుతా భువి దేవాశ్చ కుసుమాసారాన్ ముముచుర్హర్ష విహ్వలాః. ఆ పురుషోత్తముని విజయమును పురస్కరించుకుని ఆకాశమున దుందుభులు మోగాయి. భూతలమున జయ జయధ్వానములు మిన్నుమిట్టాయి. దేవతలు హర్ష పులకిత గాత్రులై పుష్పవర్షములను కురిపించారు. తద్రంగమా విషమహం కలనూపురాభ్యాం పద్భ్యాం ప్రగృహ్య కనకోజ్వల రత్నమాలాం నూత్నే నివీయ పరిధాయ చ కౌశికాగ్ర్యే సవ్రీడహాస వదనాకవరీధృత సక్ ఉన్నీయ వక్త్రమురుకుంతలకుండలత్విట్ గండస్థలం శిశిరహాస కటాక్షమోక్షైః రాజ్ఞో నిరీక్ష పరితక్షణకైర్మురారేః అంశేనురక్త హృదయా నిరధే స్వమాలాం. ఆ శుభ సమయమున నేను శ్రీకృష్ణుని యందే అనురక్త హృదయనై స్వయంవర సభలో అడుగు పెట్టాను. అప్పుడు నా కాలి ఎందల కలరవములు ఇంపుగొల్పుచున్నాయి. చక్కని కాంతులను విరజిమ్ముచున్న బంగారు రత్నమాలను చేబూని ఉన్నాను. నేను ధరించిన నూతన పట్టు వస్త్రముల వన్నెలు దగదగా మెరుస్తున్నాయి. ఒప్పునందు అలంకృతములై ఉన్న పూలమాలలు జనరంజకములుగా ఉన్నాయి. చిరునవ్వులను చిందిస్తున్న నా వదనమునందు నుడిసిగ్గులు తొంగి చూచుచున్నాయి. పాలభాగమున మేలైన ముంగురుల సోయగములు అలరారుచున్నాయి. చెక్కిళ్లపై కుండలముల కాంతులు ప్రతిఫలించుచున్నాయి. చంద్రకిరణముల వలె చల్లనైన దరహాస శోభలతో విలసిల్లుచున్న క్రీగంటి చూపులతో సభలోని రాకుమారులను ఒక పరి కలయజూచాను. తర్వాత సంతోషము పొంగి పొరలుచుండగా శ్రీకృష్ణుని కంఠమున వరమాలను సమర్పించాను అన్నది.
తావన్ మృదంగపటహాస శంఖభేర్యానకాదయ నేదుర్నటనర్తక్యో నరుతుర్గాయకా జగుః ఏమృతే భగవతి మయేషే నృపయూధపాహస్నసేహిరే యాజ్ఞసేని స్పర్ధంతో వృక్షయాతురా. ఆ సమయంలో మృదంగములు తప్పెటలు మోగాయి, శంఖములు పూరింపబడ్డాయి, నగారాలు డోళ్లు మొదలగు వాద్యధ్వనులు చెలరేగాయి. నటులు నర్తకీమణులు నృత్యములు నచ్చారు, గాయనీ గాయకులు సుమధురంగా గీతములను ఆలపించారు. యాజ్ఞసేని, ఈ విధంగా నేను వరమాలను అర్పించి కృష్ణుని వరింపగా నన్ను పొందగోరియున్న రాజకుమారులు అసూయాపరులై అందులకు సహించలేకపోయారు. మాం తావద్రథమారోప్య హయరత్న చతుష్టయం శాంగముద్యమ్య సన్నద్ధస్తస్థావాజౌ చతుర్భుజః దారుకశ్చోదయామాస కాంచనోపస్కరం రథం విశతాం భూభుజాం రాజ్ఞి మృగాణాం మృగరాడివతేన్వసజ్జం తరాజన్యానిషేద్ధం పథికేచన సంయత్తా ఉద్ధృతే శ్వాసా గ్రామసింహాయథాహరిం తేషాన్గచ్యుత బాణౌహైః కృత్తబాహ్వం ఘ్రికంధరాః నిపేతుః ప్రధనే కేచిదేకే సంత్యజ్య దుద్రువుః. అంతలో చతుర్భుజుడైన శ్రీహరి మేలైన జాతి అశ్వములను నాలుగింటిని పూంచియున్న రథమునందు నన్ను అధిరోహింపజేశాడు. అనంతరము శాంగమును సేవూని ఆ ప్రభువు కవచమును ధరించి యుద్ధ సన్నద్ధుడై నిలిచాడు. పిదప రాజులు అందరూ కన్నులు అప్పగించి చూచుచుండగా సారథియగు దారుకుడు ఆ బంగారు రథమును ముందునకు నడిపాడు. తన భాగమును తీసుకుని పోవచున్న సింహమును మృగముల వలె నన్ను తీసుకుని పోవచున్న శ్రీకృష్ణుని అచ్చట రాజన్యులు నిర్వీర్యులై చూస్తూ ఉన్నారు. అప్పుడు కొంతమంది రాజకుమారులు మార్గమధ్యమున ఆ స్వామిని నిరోధించాలనుకుని ధనుస్సులను చేబూని యుద్ధ సన్నద్ధులై చునకములు సింహమును వెంటాడినట్లు వెంటాడారు. శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణముల ధాటికి వారి బాహువులు పాదములు కంఠములు తెగిపోగా వారు ఆ యుద్ధమును నీలపాలైనారు. కొంతమంది బతుకు జీవుడా అంటూ రణభూమిని వీడి పిక్కబలము చూపించారు. తేన్వసజ్జం తరాజన్యానిషేద్ధం పథికేచన సంయత్తా ఉధృతే శ్వాస గ్రామ సింహాయథాహరిం తేషాన్గచ్యుత బాణౌఘైః కృత్తబాహ్వంఘ్రికంధరాః నిపేతు ప్రధనే కేచిదేకే సంత్యజ్య దుద్రువుః. తతః పురీం యదుపతిరత్యలంకృతాం ద్రవిక్షదధ్వజపటచిత్రతోరణాం కుశస్థలీం దివి భువి చాపి సంస్థుతాం సమావిశత్తరనిరివస్వకేతనం పితా మే పూజయామాస సుహృత్ సంబంధి బాంధవాం మహార్హవాసోలంకారైః శయ్యాసన పరిచ్ఛదైః. యదువంశ శిరోమణియగు శ్రీకృష్ణుడు అర్కమండలమున సూర్యుని వలె ద్వారకలో ప్రవేశించాడు. అప్పుడు ఆ నగరము చక్కగా అలంకృతమై ఉన్నది. ఆ పురమునందు అంతటను ధ్వజ పతాకములు చిత్ర విచిత్రములకు తోరణములు అలంకరింపబడి ఉండుటచే సూర్య కిరణ కాంతులు అందు ప్రవేశింపజాలకుండెను. నిరుపమానమైన ఆ నగర వైభవమును దివిజులను భూజనులను వేణువుల ప్రస్తుతిస్తూ ఉన్నారు. ఈ విధంగా నా మనోరథము ఈడేరుట వలన మా తండ్రియకు బృహత్సేనుడు పరమానంద భరితుడయ్యాడు. అంతటా మహారాజు బంధుమిత్రులకును తదితరులకు ముఖ్యులకును అమూల్యములకు వస్త్రాభరణములను శయ్యలను ఆసనములను వివిధములకు సామగ్రులను బహూకరించి ఆనందింపజేశాడు. దాసీభిః సర్వ సంపద్భిర్భతే భరతవాజిభిః ఆయుధాని మహార్ఘాని దదౌ పూర్ణశ్చ భక్తితః. శ్రీకృష్ణుడు పూర్ణకాముడి అయినను మా తండ్రి ఆ ప్రభువు పైన గౌరవాదరముల కారణముల పెక్కు దాస దాసీజనులను సకల సంపదలను రథ గజాశ్వపదాది దళములను అమూల్యములకు ఆయుధములను సమర్పించడు. ఆత్మా రామస్య తస్యేమా వయం వై గృహదాసికాః ఆత్మా రామస్య తస్యేమా వయం వై గృహదాసికాః సర్వసంగ నివృత్యార్థా తపసా చ బభూవిమ. ఓ ద్రౌపదీదేవి, మేము అందరము మా పూర్వజన్మలలో లౌకిక విషయముల యందు ఎట్టి ఆసక్తులను లేకుండా ఈ పరమ పురుషుని గూర్చి తపస్సు చేసి ఉండవచ్చును. మళ్ళీ చెప్తున్నాను, మేమందరము మా పూర్వజన్మలలో లౌకిక విషయముల యందు ఎట్టి ఆసక్తులను లేకుండా ఈ పరమ పురుషుని గూర్చి తపస్సు చేసి ఉండవచ్చును. అందువలననే ఆత్మారాముడైన ఈ మహానుభావునకు ఈ జన్మమున గృహిణులమై దాస్యము చేయు భాగ్యము మాకు లభించింది అని స్పష్టం చేశారు. మహిష్య ఊచుః భౌమం నిహత్య సగణం యుధితేన రుథాః జ్ఞాత్వా సనక్షితిజయే జితరాజకన్యాః నిర్ముచ్య
సంస్కృతి విమోక్షమనుస్మరంతి పాదాంబుజం పరిణినాయ ఆప్తకామ. 16,000 మంది రాజకన్యల పక్షమున రోహిణి ఒక్కటి ఇలా చెప్పింది. ఏమిటంటే, ఓ ద్రుపదరాజకుమారి, పూర్వము నరకాసురుడు తన దిగ్విజయ యాత్రా సమయమున పెక్కుమంది మహారాజులను జయించి వారి కుమార్తెలమైన మమ్ము తన భవనమున బంధించాడు. ఆ విషయమును ఎరిగిన శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని అతని సైన్యములను సమరభూమి యందు హతమార్చి మాకు బంధ విముక్తిని కలిగించాడు. మృత్యురూప సంసారము నుండి తరింపజేయునట్టి ఆ స్వామి చరణ కమలములనే సర్వదా స్మరించుచుండునట్టి మమ్ము ఆప్త బంధువుకు ఈ శ్రీకృష్ణ ప్రభువు మా పట్ల జాలిని చూపి పరిణయమాడాడు. నవయం సాధ్వి సామ్రాజ్యం స్వరాజ్యం భౌజమప్యుత వైరాజ్యం పారమేష్ట్యం చ ఆనంత్యం వా హరేః పదం కామయామహ ఏతస్య శ్రీమత్పాదరజశ్రియః కుచ కుంకుమగంధాఢ్యం మూర్నావోఢుం గదాభృతః ప్రజస్త్రియో యద్వాంఛంతి పులింద్యస్తృణవీరుధః గావశ్చారయతో గోపాః పాదస్పర్శం మహాత్మనః. మేము సార్వభౌమ పదమును ఇంద్ర పదవిని వాటి వలన లభించడి భోగభాగ్యములను అణిమాది ఐశ్వర్యములను బ్రహ్మ పదవిని సాలోక్య సారూప్యాది మోక్ష సామ్రాజ్యమైన పరంధామమును కోరుకొనుట లేదు. జగజ్జనని అయిన లక్ష్మీదేవి యొక్క వక్షస్థలమునందలి కుంకుమలతో సుగంధములతో మిళితములైన గదాధరుడైన శ్రీహరి పాదధూళిని నిరంతరము మా శిరస్సులపై ధరించుచుండుటకు ఉవ్విళ్ళూరుచున్నాము. 14 భువనములను తన యంగముల యందు దాల్చిన గోమాతలను పాలించుచుండెడి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శను గోపికలు గోపాలురు పులిందకన్యలు తృణములు లతలు సర్వదా వాంఛించుచుండుట జగద్విదితము. అది మాకును శిరోధార్యము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే 83తమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.